వాటర్ ఫాల్కి వెళ్దాం అనుకుంటున్నాను. అంటే సడన్గా ఇప్పటికిప్పుడే మేము ప్లాన్ చేసుకున్నాం. అంటే మా అమ్మాయికి ఈరోజు హాలిడే అనమాట. సో అలా వెళ్ళి అంటే ఎగ్జామ్స్ ముందు కొంచెం చిల్ అయితే బాగుంటుందని వెళ్తున్నా. సో ఎలా ఉంటుందో నాకు కూడా తెలియదు, నేను కూడా ఇదే ఫస్ట్ టైం. సో మీ అందరికీ చూపించాలనుకుంటున్నాను. మరి అయితే ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం, అక్కడికి వెళ్ళాక నెక్స్ట్ చూపిస్తాను. గైస్ వాటర్ ఫాల్కి అయితే వచ్చేసాం. ఈ వాటర్ ఫాల్ ఏమో జామీ వాటర్ ఫాల్ అంటారనమాట. ఇది ఎక్కడుందంటే మనకి అలమండ ఉంది కదా, అలమండ ఊరు అంటే కొత్త వలసకి దాటిన తర్వాత అలమండ విజయనగరం డిస్ట్రిక్ట్ అనుకుంటా. సో అక్కడ జామీ అనమాట ఇది. ఇక్కడ వాటర్ ఫాల్స్కి వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్లో అయితే చాలా బాగుంది. మేము ఫుడ్ అన్నీ ప్రిపేర్ చేసుకొని వచ్చాం. నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఎవ్వరు లేరు. ఇది ఏమంటారు మిట్ట మధ్యాహ్నం అనమాట, ఎవ్వరూ లేరు. నేను మా పాప ఇంకా మేమే ఉన్నాం. సరే అని చెప్పి కాసేపు కొంచెం కూల్ అంటే ఎండ తగ్గిన తర్వాత అప్పుడు రావచ్చు అని చెప్పి మేము ఇంకా ఫుడ్ అన్నీ తెచ్చుకున్నాం కదా. సో ఇంకా ఫుడ్ చేసుకొని వచ్చిన తర్వాత లంచ్ అయిపోయిన తర్వాత అప్పుడు రావచ్చు అని చెప్పి ఇంకా లంచ్ చేయడానికి వెళ్ళిపోయాం. కానీ చాలా ఫ్యామిలీస్ వచ్చాయి. ఆల్రెడీ మేము వచ్చినప్పటికి వెళ్ళిపోయారు అనమాట, మార్నింగ్ వచ్చి వెళ్ళిపోయారు. మేము ఇప్పుడు లంచ్ చేసాము. చికెన్ అన్నీ కూడా ప్రిపేర్ చేసుకున్నాం. గ్రేప్ జ్యూస్ అండ్ ఇంకా పేపర్ ప్లేట్స్, రైస్, వాటర్, ఇంకా టవల్స్ అన్నీ ప్రిపేర్డ్గా తెచ్చుకున్నాం. కాకపోతే మేము వచ్చిన తర్వాత మేము ఎక్స్పెక్ట్ చేసినంత వాటర్ లేదనమాట. అయితే వాటర్లో దిగాము. ఇంకో ఫ్యామిలీ కూడా అక్కడే దిగారు, వాళ్ళ పాప వాళ్ళ మదర్ కూడా దిగారు. సేమ్ మేము కూడా అట్లనే బాగా ఎంజాయ్ చేసాం. మేము స్పీకర్ కూడా తెచ్చుకున్నాం. కాకపోతే స్పీకర్కి ఈ వాటర్ ఇంత సౌండ్ ఎక్కువ అవ్వడం వలన ఆ స్పీకర్ మ్యూజిక్ మాకు అంత ఎంటర్టైన్మెంట్ ఇవ్వలేదు. ఏంటంటే బోట్ స్పీకర్ తెచ్చుకొని ఉంటే హైలైట్ ఉండేది. సో లేదో కానీ ఎలా అయినా ఎంజాయ్ చేసేయాలని ఫిక్స్ అయ్యాం కదా. సో వెనక్కి వెళ్ళాం కదా, అందుకే అందులోనే ఆనందాన్ని వెతుక్కుంటూ ఎంజాయ్ చేసేసాం మేము. సో డ్రెస్సులు కూడా కంఫర్టబుల్గా తెచ్చుకున్నాం, ఎందుకంటే వాటర్లో తడిచిన వెంటనే ఆరిపోయేలాగా మళ్ళీ ట్రాన్స్పరెంట్గా ఉండకుండా ఉండాలని చెప్పి ఇద్దరు ప్లాన్డ్గానే వేసుకున్నాం. నెక్స్ట్ నాకు ఎంజాయ్మెంట్ అంటే ప్రతి దాన్ని ఎంజాయ్ చేయాలని అనుకుంటా. ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా మనల్ని మనమే మోటివేట్ అవుతూ మనల్ని మనమే రిఫ్రెష్ అవ్వాలని నా ఫీల్ ఉంటుంది నాకు. నెక్స్ట్ ఇది మేము గ్రేప్ జ్యూస్ చెప్పాను కదా, మేము గ్లాసెస్ కూడా తెచ్చుకున్నాం ప్లాన్గా. అలా తాగి అలాగా జ్యూస్ తాగుతూ మ్యూజిక్ ఎంజాయ్ చేస్తూ బాగా ఎంజాయ్ చేస్తాం. చెప్పా కదా, నాకు ఎంజాయ్మెంట్ అంటే ఏదో ఎక్స్పోజింగ్ డ్రెస్సులు వేసుకోనో లేకపోతే ఆల్కహాల్ రిఫర్ చేసో అలా నాకు అస్సలు నచ్చదు అనమాట. స్టైల్ అంటే మనకి వేసుకునే డ్రెస్ కంఫర్టబుల్గా ఉండి నీట్గా ఉండాలి, అంతే స్టైల్గా ఉండాలి. అంతేగాని ఎక్స్పోజింగ్ ఇలా ఆల్కహాల్ అంటే అసలు బిల్కుల్ నాకు ఇష్టం ఉండదు అనమాట. సో ఎవరేమనుకున్నా కానీ నేను మెన్షన్ చేస్తున్నా, ఎవరేమనుకున్నా అంటే అది వాళ్ళ ఒక థింకింగ్కే వదిలేయాలి, వాళ్ళ ఒక ఏమంటారు దీనికే వదిలేయాలి. సో అదన్నమాట. లైఫ్ ఈజ్ వెరీ షార్ట్ కదా. సో మన ఒక ఫ్యామిలీతో హ్యాపీగా ఉండాలన్నదే నా ఇది. ఇంకా చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఆ రోజు మా బాబు మిస్ అయ్యాడు, స్కూల్కి వెళ్ళిపోయాడు కాబట్టి వాడిని తీసుకురావడం అవ్వలేదు. ఇంకా ఫ్యామిలీస్ చెప్పాను కదా, అప్పుడు అందరూ వచ్చారు. ఇదిగోండి ఇప్పుడే అసలు విషయం చెప్పాలి. ఏంటంటే చూడండి, స్టూడెంట్స్ అందరూ వచ్చారు కదా, అంటే ఎంజాయ్ చేయడానికి అందరూ వస్తారు. కానీ నేను ముఖ్యంగా చెప్తున్నా కదా, పర్టిక్యులర్గా అస్సలు ఈ వాటర్ ఫాల్స్కి అయితే అస్సలు రావద్దు. ఎందుకంటే చాలా 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 వరస్ట్ చేశారు వాటర్. అంటే వాటర్ అక్కడి నుంచి వేరే చోటుకి వెళ్ళిపోతున్నా కానీ ఇక్కడ అందరూ బియర్లు ఇవి ఆల్కహాల్ అన్నీ కూడా తాగేసి చెత్త చెత్త చేసేసారు. అందుకనే మేము వాళ్ళు ఇంకా ఫ్యామిలీస్ ఉన్నారు, లేడీస్ ఉన్నారని కూడా మినిమం వాళ్ళకి లేదు కొంతమందికి. ఇంకా మేము అక్కడి నుంచి ఇంక స్టార్ట్ అయిపోదాం అని చెప్పి అనుకున్నాం. నాకైతే ఏమనిపించిందంటే ఇక్కడ ఎవరైనా గవర్నమెంట్ ఏదైనా ఒక సెక్యూరిటీని కానీ పెట్టి అట్లీస్ట్ ఒక మామూలుగా టికెట్ ఏమైనా పెట్టి అక్కడ క్లీన్గా ఉండేలా చూసుకుంటే బాగుండేమో, ఇంకా బాగా డెవలప్ అయ్యేదేమో అని నాకు అనిపించింది అనమాట. ఇంకా ఊరికి అది చెప్పుకునే విధంగా ఉండేది కదా ఆ వాటర్ ఫాల్ అనేది జామీలో.
అలా అనిపించింది. సో మేము ఇంకా వాటర్ నుంచి బయటకు వచ్చేసాం, ఇంకా స్టార్ట్ అయ్యాం. అలమండ ఊరు దగ్గర వచ్చినప్పుడు ఇక్కడ స్పెషల్ ఏంటంటే మనకి మామిడి తండ్రి ఇంకా ఆ పికిల్స్ అవి ఫేమస్ అనమాట. సో నేను లాస్ట్ టైం ఏంటంటే పంచదారది తీసుకున్నాను, ఈసారి బెల్లంది తీసుకున్నాను. యాక్చువల్గా మేము తినమన్నమాట ఈ జెల్లీ, మ్యాంగో జెల్లీ ఏం తినను, వచ్చాం కానీ ఏదో తీసుకున్నాం. బట్ బెల్లంది బాగుంటుందని బెల్లం తీసుకున్నాను నేను, బెల్లం తండ్రి. ఇంకా అది ఆన్ ది వే తిన్నాం, నోరంతా తీయగా అయిపోయిందని చెప్పి ఇంకా సరే తీయగా ఉంది కదా అని హాట్గా ఏమైనా తిన్నాం అని చెప్పి కారంగా చికెన్ పకోడీ ఆర్డర్ పెట్టుకొని తిన్నాము అక్కడ రోడ్ సైడ్లోనే. సో అది కారంగా ఉంది, ఇంకా హీట్గా ఉంది, వేడిగా ఉందని చెప్పి ఇంకా ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్ళాం, ఐస్ క్రీమ్స్ తిన్నాము, అన్ని రకాలు కొన్ని టేస్ట్ చేసాము, చాక్లెట్స్ ఇవి అవి. సో గైస్ నేనైతే ముఖ్యంగా చెప్పేది అయితే ఈ వాటర్ ఫాల్స్కి అయితే అస్సలు వెళ్ళొద్దు, ఎందుకంటే లేనిపోయిన జబ్బులన్నీ వస్తాయి. నేను ఇంటికి వెళ్ళిన తర్వాత గ్రీజర్ ఆన్ చేసుకొని వాటర్లో డెటాల్ వేసుకుని ఫుల్గా హెయిర్ నుంచి మొత్తం బాతింగ్ అయిపోయింది, ఫుల్గా డెటాల్ కూడా వేసుకుని. సో అస్సలు వెళ్ళొద్దు, ఇది ఒక ఎక్స్పీరియన్స్. సో గైస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి.